రాజు దొంగ. ప్లవంగ దేశాన్ని పాలించే అంగసేనుడు అర్ధాంతరంగా మరణించాడు. అంగసేనుడి కంటే 2 సంవత్సరాలు పెద్దవాడైన లవంగసేనుడు సమయానికి అడవిలో శాంతనవుడి ఆశ్రమంలో ఉన్నాడు. ఆయనకు రాజ్యాకాంక్ష లేకపోవడం వల్ల చిన్నతనంలోనే తల్లిదండ్రుల అనుమతి తీసుకుని జ్ఞాన సముపార్జనకై అడవుల్లో యోగులు, జ్ఞానులు, ఋషులు ఉండే చోటుకు వెళ్ళిపోయాడు. అంగసేనుడి మంత్రుల్లో పెద్దవాడైన సుషేనుడు స్వయంగా అడవికి వెళ్ళి లవంగసేనుడిని కలుసుకొని పరిస్థితి వివరించి, ప్రభు, యువరాజుకి ఇప్పటికి ఇంకా 10 సంవత్సరాల వయసు, మరొక 10 ఏళ్ళు గడిస్తే తప్ప ఆయనకు సింహాసనం అధిష్ఠించే అర్హత రాదు. తమరు వచ్చి రాజ్యభారం స్వీకరించకపోతే ప్లవంగ దేశం ఇక్కట్ల పాలు కాగలదు అని అన్నాడు. అందుకు లవంగసేనుడు, నాకు రాజ్యకాంక్ష లేదు, పరిపాలనా దక్షత లేదు, ఇహసుఖాల పట్ల ఆసక్తి లేదు, నా వల్ల ప్లవంగ దేశానికి ప్రయోజనం ఉండదు. ఇక్కడ ఆశ్రమంలో నేనెంతో సంతోషంగా ఉన్నాను. అదీ కాక నా రాక తమ్ముడి భార్య ఇందుమతికి ఇబ్బంది కలిగిస్తుంది. తన బిడ్డ ప్లవంగుడి భవిష్యత్తుకు నేనే అడ్డంకి అని ఆమె అనుకోవచ్చు అని జవాబిచ్చాడు. అలా అయితే మహారాణి ఇందుమతే ఇక్కడికి వస్తారు. ఆమె స్వయంగా వచ్చి తమరిని రాజధానికి ఆహ్వానిస్తారు అని సుషేనుడు వెళ్ళిపోయాడు. ఇది జరిగాక లవంగసేనుడు తన గురువైన శాంతనవుడిని కలుసుకొని సంగతి చెప్పి తానేం చెయ్యాలో ఆదేశించమన్నాడు. శాంతనవుడు కాసేపు ఆలోచించి, నువ్వు ఇంతకాలం యోగిలా జీవించావు. నా వద్ద ఉన్న జ్ఞాన సంపదకు నిన్నే వారసుణ్ణి చేసి హిమాలయాలకు పోదామనుకున్నాను. నేను మరికొంతకాలం వేచి ఉండక తప్పదు. నువ్వు ప్లవంగ దేశానికి వెళ్ళి వీలైనంత త్వరగా అక్కడి పరిస్థితులు చక్కదిద్దు. రాజకుమారుడికి త్వరితంగా రాజ్యార్హుడయ్యే శిక్షణ ఇవ్వు. ఏది ఏమైనా రాజుగా ఉన్నంతకాలం రాజ్యాన్ని శ్రద్ధగా పాలించు అని సలహా ఇచ్చాడు. ఆ మర్నాడే రాణి ఇందుమతి ఆశ్రమానికి వచ్చి, నా బిడ్డ క్షేమాన్ని, నా క్షేమాన్ని, రాజ్యక్షేమాన్ని కాంక్షించేవాడవైతే వెంటనే వచ్చి పరిపాలనా బాధ్యతలు స్వీకరించు అని లవంగసేనుణ్ణి కోరింది. లవంగసేనుడు అందుకు అంగీకరించి శాంతనవుడి వద్ద సెలవు తీసుకుని రాజధాని నగరానికి వెళ్ళాడు. వెంటనే రాజ్యపాలన మీద దృష్టి కేంద్రీకరించాడు. అప్పుడు ఆయనకు కోశాగారంలో డబ్బు లేదని, అవసరమైనప్పుడల్లా ప్రజలపై పన్నులు పెంచి కోశాగారం నింపడం జరుగుతున్నదని అర్థమైంది. రాజోద్యోగుల్లో అవినీతి బాగా పెరిగిపోయిందని ఆయన గ్రహించాడు. ముందుగా లవంగసేనుడు మంత్రులతో చర్చలు జరిపాడు. రాజైన అంగసేనుడు వారి మాటలు లక్ష్య పెట్టకుండా అన్నీ తనకు తోచినట్లే చేసేవాడని, అందువల్లే దేశ పరిస్థితి అధ్వానంగా తయారైందని లవంగసేనుడు తెలుసుకున్నాడు. మంత్రుల సలహాల్లో మంచివాటిని ఏరి ఆయన ఇందుమతితో చర్చించాడు. ఆమె లవంగసేనుడితో, నా తండ్రి చిన్నతనం నుంచి నాకు రాజనీతిలో శిక్షణ ఇచ్చాడు. దురదృష్టం కొద్దీ మీ తమ్ముడు నా సలహాలు ఏనాడూ పాటించలేదు అని తనకు తోచిన సలహాలను లవంగసేనుడికి ఇచ్చింది. ఇందుమతి సలహాలు నిజంగా విజ్ఞతతో కూడినవని లవంగసేనుడికి త్వరలోనే అర్థమైంది. ఆయన అందరి మాటలకు విలువనిస్తూ తన విచక్షణను ఉపయోగిస్తూ రాజ్యంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఏడాదిలోనే అవి సత్ఫలితాలని ఇచ్చాయి. లవంగసేనుడు రాజ్య వ్యవహారాలు చూస్తూనే యువరాజు ప్లవంగుడికి రాజనీతిలో శిక్షణ ఇవ్వసాగాడు. ప్లవంగుడు అంతా చురుకుగా ఆకళింపు చేసుకున్నాడు. ఇందుకు లవంగసేనుడెంతో సంతోషించి ఒకనాడు ఇందుమతితో, ప్లవంగుడికి 15 సంవత్సరాలు రాకుండానే రాజ్యాభిషేకం చేసి నేను ఆశ్రమానికి తిరిగిపోవచ్చును. వాడికి నీ సమర్థత తోడైతే ప్లవంగ దేశం ప్లవంగుడి పాలనలో కలకాలం వర్ధిల్లగలదు అని అన్నాడు. ఆ మాటలకు ఇందుమతి కలవరపడి, అది సాధ్యపడే పని కాదు. మీరు వాడికి 20 ఏళ్ళు నిండే వరకైనా రాజ్యపాలన చేస్తూ ఆ తర్వాత వాడికి పట్టాభిషేకం చేయండి. అలా కానప్పుడు రాజ్యం పరాయి రాజుల హస్తగతం అవుతుంది. ఎంతో కాలంగా రాజ్యాన్ని ఏలుతున్న మీ రాజవంశం అప్రతిష్ట పాలవుతుంది. ప్రజలు మిమ్మల్ని నిందిస్తారు అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. మరదలి కన్నీళ్లు, బాలుడైన తమ్ముడి కొడుకు అసహాయత లవంగసేనుడి మనసును కలవరపరిచినాయి. అతడు ఇందుమతి కోరికకు అడ్డు చెప్పలేకపోయాడు. ప్రవృత్తి రీత్యా లవంగసేనుడు దయార్ధ హృదయుడు, నిర్వ్యసనపరుడు, సమర్థుడు. క్రమంగా
లవంగసేనుడి పాలనలో అవినీతి పరులకు స్థానం లేకుండా పోయింది. కొందరు అవినీతి పరులకు అతడి పాలన కంటగింపుగా ఉన్నప్పటికీ వాళ్ళు కుక్కిన పేనుల్లా ఉండిపోయారు. అలా 5-6 సంవత్సరాలు గడిచాయి. ఒక రోజున శాంతనవుడు తన ఆశ్రమం నుంచి ప్లవంగ రాజధానికి వచ్చి లవంగసేనుణ్ణి కలుసుకొని, నేను వృద్ధుడనైపోతున్నాను. నువ్వు నా వద్ద మిగిలిన జ్ఞాన సంపదను పరిగ్రహించి ఆశ్రమానికి ప్రధానుడివైతే నేను హిమాలయాలకు వెళ్ళగలను. నువ్వు వెంటనే బయలుదేరి నాతో ఆశ్రమానికి రావాలి అని అన్నాడు. గతించిన ఈ 5 సంవత్సరాల కాలంలో లవంగసేనుడిలో రాజభోగాల పట్ల, పదవి పట్ల కొంత వ్యామోహం పుట్టింది. ఆ కారణంగా అతడు తనకు తానే శాంతనవుడికి ఏమీ చెప్పకుండా ముందాయనను ఇందుమతి వద్దకు తీసుకెళ్లాడు. ఆమె శాంతనవుడి కాళ్లపై పడి లవంగసేనుణ్ణి రాజ్యపాలనా బాధ్యత నుంచి తప్పించి తిరిగి అడవిలో ఆశ్రమానికి తీసుకుపోవద్దని బోరున ఏడ్చింది. తర్వాత లవంగసేనుడు ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి శాంతనవుడి ఆనతి గురించి చెప్పాడు. మంత్రులు, సామంతులు, రాజోద్యోగులు, సామాన్య పౌరులు కన్నీళ్లతో శాంతనవుడిని తమ రాజును తిరిగి ఆశ్రమానికి తీసుకుపోవద్దని వేడుకున్నారు. ఇది చూసి లవంగసేనుడు చలించిపోయి శాంతనవుణ్ణి, స్వామి, నేను లేకుంటే రాజ్యం అరాచకమైపోతుందని, పాలన అస్తవ్యస్తం కాగలదని ప్రజలు భయపడుతున్నారు. వీరిని వదిలి రావడం న్యాయమా అని అడిగాడు. శాంతనవుడు అప్పుడేమీ జవాబివ్వక, తర్వాత ఏకాంతంలో, నువ్వు జ్ఞానివై ఉండి మాయాజాలంలో చిక్కుకున్నావు. అశాశ్వతమైన దానికోసం శాశ్వతమైన దాన్ని విడిచిపెడుతున్నావు. బాగా ఆలోచించుకో. 4 రోజులు గడువిస్తున్నాను. ఆశ్రమానికి రాదలిస్తే ఈలోగా రా అని చెప్పి వెళ్ళిపోయాడు. వారం రోజులు గడిచాక దొంగ ఒకడు కోశాగారం నుంచి ధనం దొంగిలిస్తూ దొరికిపోయాడు. తీరా చూస్తే వాడు రాజుగారి మంత్రుల్లో ఒకడైన దీనానాథుడి కొడుకు. వాణ్ణి న్యాయస్థానానికి విచారణకు తేగానే ఎన్నో వింత విషయాలు బయటపడ్డాయి. అప్పటికే దీనానాథుడు కోశాగారం నుంచి చాలా ధనం దొంగిలించాడు. దీనానాథుడి వద్ద చేరిన ధనంతో రాజ్యంలోని ప్రజలందరికీ ఉచితంగా తిండి పెట్టవచ్చు. న్యాయాధికారి దీనానాథుడికి, కొడుక్కు మరణశిక్ష విధించాడు. అప్పుడు దీనానాథుడు కోపంగా, న్యాయం చెప్పే అర్హత నీకెక్కడిది? ప్రతి ఏటా నీకు 1,00,000 వరహాలు లంచంగా ఇచ్చుకుంటున్నాను కదా. అందుకనే కదా కొత్త రాజు రాగానే నువ్వు నీతిపరుల్లా నటిస్తూ నాకు శిక్ష విధిస్తున్నావు అన్నాడు. దీనికి న్యాయాధికారి చిన్నబుచ్చుకొని, నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ మాటలకు విలువ లేదు. అయినప్పటికీ నువ్వు నా మీద అభియోగం చేసావు కాబట్టి రాజే నిన్ను విచారించి శిక్షిస్తాడు అని అన్నాడు. దీనానాథుడు పకపకా నవ్వి, రాజు నన్నెలా శిక్షించగలడు? కోశాగారం నుంచి డబ్బు దొంగిలించగల తెలివి నాకున్నదని తెలిసి ఆయన నా సాయం తీసుకుంటున్నాడు. ఆయన దయలేనిదే నా కొడుకు కోశాగారం చేరగలడా? మా ఇద్దరి దురదృష్టం కొద్దీ ఒక నిజాయితీపరుడైన రాజభటుడు నా కొడుకును పట్టుకున్నాడు అని అన్నాడు. ఈ అభియోగానికి న్యాయస్థానంలోని ప్రతి ఒక్కళ్ళు నిశ్చేష్టులైపోయారు. మంత్రి సుషేనుడు ముందుగా తేరుకొని రాజుకు కోశాగారంలోని డబ్బు దొంగిలించాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించాడు. ఇందుకు దీనానాథుడు తొనక్కుండా, ఎవరికీ తెలియని ఈ రహస్యం చెబుతున్నాను. లవంగసేన మహారాజుకు అడవిలో ఒక భార్య ఉంది. వారికొక కొడుకున్నాడు. తన కొడుకును రాజుగా చేయాలని ఆయన కోరిక. ఇందుకు ఎత్తుగడ ఏమంటే, ముందుగా కొంత ధనాన్ని కూడబెట్టి తరువాత సైనికుల్లో చీలికలు తెచ్చి కొందరిని ఆ డబ్బుతో తిప్పుకుంటాడు. మరికొంత డబ్బుతో రాజు కొడుకు అడవిలో సైన్యాన్ని సమకూర్చుకొని హఠాత్తుగా తిరుగుబాటు చేస్తాడు. రాజు అతడికి సహకరించి ఇందుమతిని, యువరాజు ప్లవంగుణ్ణి హతమార్చుతాడు. ఆయన రాజు కావడం వల్ల ఈ పథకంలో భాగస్వామిని కావడం నాకు తప్పలేదు అన్నాడు. ఈ కుట్ర విశేషం ప్లవంగ రాజ్యంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. సామాన్య పౌరుడు నుంచి రాణి ఇందుమతి వరకు లవంగసేనుణ్ణి సంజాయిషి అడిగారు. తనకేమీ తెలియదని ఆయనంటే అట్లని రుజువు చేసుకోమని అన్నారు. చివరికొక రోజు రాణి ఇందుమతి లవంగసేనుడితో, నువ్వు నీ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోలేకపోతే రాజ్యాన్ని విడిచి వెళ్ళు. అప్పుడు నీకు రాజ్యకాంక్ష లేదని నమ్ముతాను అన్నది. అందుకు లవంగసేనుడు వెంటనే, ఒక్క షరతు మీదనే రాజ్యం విడిచి వెళ్ళిపోతాను. దీనానాథుడికి ఏ పాపమూ తెలియదు. నేను చెప్పడం వల్లనే అతడు కోశాగారంలోకి తన కొడుకుని పంపాడు. నేను చెప్పమన్న అబద్ధాలే న్యాయస్థానంలో చెప్పాడు.
అతడికి ఏ శిక్ష విధించకుండా విడిచిపెడతానని మాటిస్తే నేను అడవికి వెళ్ళిపోతాను అన్నాడు. దీనానాథుడి చేత నీవి నాటకం ఆడించావా? ఎందుకు అని అడిగింది ఇందుమతి ఆశ్చర్యంగా. ఆ ప్రశ్నకు లవంగసేనుడు శాంతంగా, మీ అందరి అభిమానం అశాశ్వతమని నా గురువు శాంతనవుడు నాతో అన్నాడు. అందులో నిజానిజాలు తెలుసుకోవాలని ఈ నాటకం ఆడాను. నేను నిజాయితీతో మీ అందరికీ ఎన్నో సేవలు చేశాను. మీరంతా సుఖపడాలని నా శక్తి కొద్దీ కృషి చేశాను. కానీ నా ప్రోత్సాహ కారణంగా దొంగ కాని ఒక దొంగ ఆపద్ధర్మంగా తన్ను తాను రక్షించుకునేందుకు నోటికి వచ్చినట్లు మాట్లాడితే మీరంతా వాడి మాటలకు విలువనిచ్చి నన్ను నేరస్తుణ్ణి చేశారు. వాడితో నన్ను సమన్ చేసి నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. లవంగసేనుడు అలాంటి వాడు కాదు. దీనానాథుడు దొంగ. దొంగ మాటలు నమ్మి దేవుడిలాంటి రాజును అవమానించకూడదు. దీనానాథుడిని తన ఆరోపణలన్నీ రుజువు చేసుకోమనండి అని మీలో ఏ ఒక్కరైనా అని ఉంటే నేను సంతోషించేవాడిని. ఏ దేశంలో అయితే రాజు దొంగ సమంగా గౌరవించబడతారో ఆ దేశంలో రాజులో కానీ ప్రజలలో కానీ లోపం ఉంటుంది. నాకు లభించే అభిమానం, గౌరవం అశాశ్వతమని తెలిసి శాశ్వతమైన జ్ఞానానికి నేనింక దూరం కాలేను అని చెప్పి రాజ్యాన్ని విడిచి శాంతనవుడి ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.